2 రోజులు లాస్ వేగస్లో హాలిడే ముగించుకొని ఒక అద్భుతమైన చోటుకి బయలుదేరాం. కాదు, సరికొత్త లోకానికి అంటే బాగుంటుందేమో. మేమిప్పుడు కేవలం అమెరికాలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఒక ఎక్సైటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. పేరు మాత్రం చెప్పటానికి వినటానికి కూడా భయమేస్తుంది. డెత్ వ్యాలీ. ఇది మొహావీ ఎడారిలో ఉన్న మాటలకు అందని ఒక అద్భుతమైన ప్రాంతం. తమాషా ఏంటంటే, ఒక అర్బన్ ఎడారి నుంచి నిజమైన ఎడారికి పొద్దున్నే బయలుదేరాం. డెత్ వ్యాలీ అంటే అందులో 7 విడివిడి ప్రాంతాలను కలిపి డెత్ వ్యాలీగా పిలుస్తారు. ఇందులోని ప్రతి ఒక్క ప్రాంతం ఒక గొప్ప ఆకర్షణ. దేని గొప్పతనం దానిదే. అవేంటంటే బ్యాడ్ వాటర్ బేసిన్, ఫర్నెస్ క్రీక్ పాయింట్, జబ్రిస్కీ పాయింట్, మెస్క్విట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్, యూబీహీవీ క్రేటర్, కలర్ ప్యాలెట్, ఇంకా రేస్ ట్రాక్. మీకు ఈ విషయం తెలుసా? యావత్తు అమెరికాలోనే డెత్ వ్యాలీ ద మోస్ట్ హాటెస్ట్, డ్రైయెస్ట్ అండ్ లోయెస్ట్ పాయింట్ అని. స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే అమెరికాలో అత్యధిక ఉష్ణోగ్రత, అత్యంత పొడి ప్రాంతం, అలాగే సముద్రానికి అత్యంత దిగువన ఉన్న చోటు డెత్ వ్యాలీ ఒకటే. లాస్ వేగస్, డెత్ వ్యాలీ 2 మొహావీ ఎడార్లో భాగమే. అయినా లాస్ వేగస్ సముద్ర నీటి మట్టానికి 2030 అడుగుల పైన ఉంటే, డెత్ వ్యాలీలోని బ్యాడ్ వాటర్ బేసిన్ సముద్ర నీటి మట్టానికి 282 అడుగులు కిందికుంది. ఈ వ్యత్యాసాల వల్ల ఈ రోడ్ కొన్ని చోట్ల కిందికవుతూ మరికొన్ని చోట్ల పైకి లేస్తూ ఉండటం వల్ల మనం కార్లో ప్రయాణం చేస్తుంటే రోలర్ కోస్టర్లో రైడ్ ఎంజాయ్ చేస్తున్న అనుభూతి పొందుతాం. డెత్ వ్యాలీ అనే పేరు అసలు ఎందుకు, ఎలా వచ్చిందో తెలుసుకుందామా? 1849-50 సంవత్సరాల మధ్య 50 మంది ఉన్న ఒక మార్గదర్శక బృందం బంగారు గనుల్ని చేరటానికి షార్ట్ కట్ వెతుకుతూ ఈ ఎడారిలో దారి తప్పిపోయారు. వాళ్ళు నీళ్లు దొరకక, ఆహారం దొరకక 4 నెలలు నానా కష్టాలు పడ్డారు. ఎటు చూసినా బంజరు భూములు, నిర్జనమైన నేల. ఆకలిని తట్టుకోవటానికి వాళ్లతో ఉన్న ఎద్దుల్ని ఆహారం కోసం వాడుకున్నారు. కఠినమైన ఎడారి పరిస్థితుల వల్ల వాళ్లలో కొంతమంది చనిపోయారంట. మిగిలిన వాళ్ళు ఈ ఎడారి తమ శ్మశానంగా, తమ చావు ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. కానీ విధి వాళ్లతో సహకరించడంతో వాళ్ళు విజయవంతంగా ఎడారిలోంచి ప్రాణాలతో బయటపడ్డారు. కేవలం ఒక వ్యక్తే ప్రాణాలు కోల్పోయాడు. అందరూ తమ ఇళ్లకు బయలుదేరే సమయంలో ఒకతను వెనక్కి తిరిగి ఎడారిని చూస్తూ సంతోషంగా గుడ్ బై డెత్ వ్యాలీ అని అన్నాడంట. ఆ రోజు నుండి ఈ 49 సభ్యులు బృందం చేసిన సాహసయాత్ర, పడ్డ కష్టాలు వెస్టర్న్ హిస్టరీలో, అంటే అమెరికన్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అదండి డెత్ వ్యాలీ పేరు వెనక ఉన్న కథ. ఈ పర్వతాలను చూడండి, ఎంతో మెజెస్టిక్గా ఉన్నాయి కదా. ఈ కొండల రూపం, ఆకారం మామూలుగా ఉండే కొండల కన్నా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ కొండలు ఇంత మెజెస్టిక్గా, వార్ప్గా ఉండటానికి ముఖ్య కారణం భూమి క్రస్ట్, అంటే పైభాగం భయంకరంగా కదలడంతో ఇవి అలా అవతరించాయి. కార్లు ఆగున్న ఈ చోటు పేరు జబ్రిస్కీ పాయింట్. ఇది కూడా ఒక గొప్ప ఆకర్షణ. దీని గురించి మనం మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు మ్యాట్ డామన్ యాక్ట్ చేసిన హాలీవుడ్ సినిమా ది మార్షియన్ చూసారా? ఈ ప్లేస్ అచ్చు మార్స్ ప్లానెట్ లాగా అనిపిస్తోంది. మరి మీకు? నాకైతే ఈ ప్లేస్ ఎంతో డిఫరెంట్గా ఉండి
భూమి మీద కాకుండా వేరే ప్లానెట్ మీద ఉన్న అనుభూతి కలుగుతోంది. మేమిప్పుడు సీ లెవెల్కి సరి సమానంగా ఉన్నాం. 188 కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా ఫర్నెస్ క్రీక్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఇదే ఫర్నెస్ క్రీక్ పాయింట్ విజిటర్స్ సెంటర్. మొత్తం డెత్ వ్యాలీ నేషనల్ పార్క్కి సంబంధించిన సమాచారం ఈ విజిటర్స్ సెంటర్లో మనకు తెలుస్తుంది లేదా తెలుసుకోవచ్చు. మా గ్రూప్లో పిల్లలు ఒక కుక్క పిల్లని చూసి ఆగిపోయారు. నా మనవరాలకైతే కుక్కలంటే మహా పిచ్చి. కుక్క కనబడితే ఆగిపోతుంది. మెల్లగా విజిటర్ సెంటర్ వైపుకి బయలుదేరాను. డెత్ వ్యాలీలోకి ప్రవేశించడానికి కారుకి $30 ఇక్కడ చెల్లించాలి. ఈ పర్యాటక కేంద్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. జనం ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎందుకంటే డిసెంబర్ నెలలో ఇక్కడి టెంపరేచర్స్ హైగా ఉండవు. ఈ మోడల్లో చూపించబడ్డ స్నోతో కప్పబడిన పర్వతాలు మాకు దారిలో కనపడ్డాయి. ఈ సెంటర్లో ఉన్న పార్క్ రేంజర్స్తో మనం సంప్రదిస్తే వాళ్ళు మనకు కావలసిన పూర్తి సమాచారం ఇస్తారు. డెత్ వ్యాలీ పార్క్ యొక్క భూగర్భ శాస్త్రం, దానిలో నివసించే వన్యప్రాణి, దాని చరిత్ర ఇక్కడ చాలా అందంగా మన కోసం ప్రదర్శించారు. ఇక్కడికి రావాల్సిన సరైన సమయం అక్టోబర్ 3వ వారం నుంచి ఏప్రిల్ 2వ వారం వరకు. వీటిని డెజర్ట్ బిగ్ హార్న్ షీప్ అని పిలుస్తారు. ఇవి ఈ వ్యాలీకి నేటివ్. మీకు ఈ విషయం తెలుసా? డెత్ వ్యాలీలోని అనేక ఆకర్షణల్లో చాలా పేరున్న ఆకర్షణ ఇక్కడ రాత్రిపూట నక్షత్రాలను చూడటం. మీకు తెలుసా, డెత్ వ్యాలీలో గరిష్ట ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెల్సియస్కి చేరుతుందని? వచ్చే వారం డెత్ వ్యాలీలోని మరో ఆకర్షణైన మెస్క్విట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్కి వెళ్దాం. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ బటన్, బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గుడ్ బై, టేక్ కేర్.